ఓవైపు ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటే మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కడియం మండలం దుళ్లలో జరిగిన సంఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కడియం మండలం మురమండకు చెందిన యు వరలక్ష్మి అనే మహిళ తన మనుమడితో కలిసి మోటార్ సైకిల్ పై వెళుతూ ఉండగా దుళ్ళ బైపాస్ వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. యువకుడికి స్వల్ప గాయాలే అయినప్పటికీ వరలక్ష్మికి మాత్రం తలకి గాయమైంది. సరిగ్గా ఇదే సమయంలో భార్య పిల్లలతో కలిసి రాజమండ్రి వెళుతున్న ఎంపీఎస్ విద్యాసంస్థల అధినేత వల్లూరి చిన్నారావు వీరిని చూసి ఆగారు. వెంటనే 108కి కాల్ చేయగా వారు సమయం పడుతుందని చెప్పారు. దీంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా గాయపడిన ఇద్దరిని చిన్నారావు తన కారులోనే దుళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి ఆసుపత్రి సిబ్బంది సమయం కేవలం 11:30 మాత్రమే అయినప్పటికీ డాక్టర్ ఓపీ చూసి వెళ్లిపోయారని, ఇక రావటం కుదరదని బిజీగా ఉన్నారని చెప్పారు. కనీసం ప్రాథమిక చికిత్స అయినా చేయాలని చిన్నారావు విజ్ఞప్తి చేసినప్పటికీ సిబ్బంది ఎవరూ స్పందించలేదు. మరోవైపు తల గాయానికి గురైన ఆమె వాంతులు కూడా కావడంతో హుటాహుటిన ఆమెను చిన్నారావు మండపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి కుటుంబ సభ్యులు చిన్నారావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఊరు వెళుతున్నప్పటికీ పైగా తాము ఎవరేమో తెలియకపోయినా తమ తల్లి ప్రాణం నిలిపారంటూ ఆమె కుమార్తె సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా దుళ్ళ పిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈసారి నువ్వు చూసుకున్నాను ఇప్పుడు ముందు ఫౌండేషన్ కట్ చేసుకో. డబ్బులు పాస్ ఎక్కడ పెట్టారు ఉన్నాయి కదా వాటర్